నమస్తే, వెల్కమ్ టు 9+ న్యూస్. ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన కీలక ప్రకటన వెలువడింది. రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్, పరిషత్, పంచాయతీ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ లభించింది. సెప్టెంబర్ 2వ వారం నుండి మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ, చివరి విడతలో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తారు. అక్టోబర్ 2వ మాసంలో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 40 రోజుల్లో విడతల వారీగా స్థానిక ఎన్నికలు పూర్తి చేయాలని ప్రణాళిక రూపొందించారు. ఈ ఎన్నికల సన్నాహాలపై దృష్టి సారించిన సీఎం చంద్రబాబు నాయుడు పార్టీని కూడా అప్రమత్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా హైకోర్టుకు కీలక సమాచారం అందించింది. ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ పూర్తయ్యే వరకు స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించలేమని ఎన్నికల సంఘం కోర్టుకు తెలిపింది. ఓటరు జాబితాలు ప్రస్తుతం ఎన్నికల సంఘం ఆధీనంలో ఉన్నాయి. ఈ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కూటమి ప్రభుత్వ పథకాలను ఇంటింటి ప్రచారం ద్వారా వివరించాలని టీడీపీ అధిష్టానం పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఓటరు జాబితాల సవరణ ప్రక్రియ పూర్తయ్యాక ఎన్నికల సంఘం పూర్తి స్థాయి షెడ్యూల్ను విడుదల చేసే అవకాశం ఉంది. ఈ ఎన్నికలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుంది.